కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అది ఒక గతం అనుకుని మనం ముందుకు వెళ్తున్న సమయంలో ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకొచ్చింది. అదే సికాడా. అక్షరాల 70కి పైగా మార్పులు చేసుకుని మన ముందుకొస్తున్న ఈ కొత్త వేరియంట్ ను చూసి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అలర్ట్ అయింది. అసలేంటి సికాడా? ఇది మనల్ని మళ్ళీ పాత రోజుల్లోకి తీసుకెళ్తుందా? ఇది పూర్తిగా కొత్త వైరస్ కాదు. మనకు అప్పటికే తెలిసిన పాత ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందినదే. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇది సుమారు 70కి పైగా మార్పులు చేసుకుంది. ఇంత భారీ స్థాయిలో వైరస్ తన రూపాన్ని మార్చుకోవటమే ఇప్పుడు హాట్ టాపిక్. అసలు దీనికి సికాడా అని పేరెందుకు పెట్టారో తెలుసా? ఏళ్ల తరబడి భూమి అడుగున ఉండి ఒక్కసారిగా బయటికి వచ్చే కీటకాలను సికాడాలంటారు. ఇది కూడా చాలా కాలం తర్వాత మళ్లీ సైలెంట్ గా బయటపడటంతో సైంటిస్టులు దీనికి ఆ పేరు పెట్టారు. ప్రస్తుతానికి దీని లక్షణాలు పాత ఒమిక్రాన్ లాగే ఉన్నాయి. విపరీతమైన దగ్గు, గొంతు నొప్పి, విపరీతమైన అలసట, నీరసం, ముక్కు కారటం లేదా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తేలికపాటి జ్వరం, చాలా అరుదుగా వాసన, రుచి కోల్పోవటం లేదా రాత్రిపూట చెమటలు పట్టడం లాంటివి కనిపిస్తాయి. అయితే ఈ వైరస్ పాత వేరియంట్ల కంటే కొంచెం వేగంగా వ్యాపించవచ్చని, మనకు వ్యాక్సిన్ ద్వారా వచ్చిన రోగ నిరోధక శక్తిని కూడా కొంతమేర తగ్గించొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఇన్ని మార్పులు చేసుకుని ఇంత వేగంగా వ్యాపిస్తున్న ఈ సికాడా అంత డేంజరస్ అయితే కాదు. అవును, మీరు విన్నది నిజమే. ఈ వేరియంట్ వల్ల ప్రమాదం పెరగటం కానీ, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రావటం కానీ జరిగినట్లు ఎక్కడా రుజువు కాలేదు. ఇది కేవలం ఒక సాధారణ జలుబు, జ్వరం లాగే వచ్చి వెళ్లిపోతుంది. ముఖ్యంగా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో దీని ప్రభావం చాలా తక్కువగా కనిపిస్తోంది. సో కొత్త వేరియంట్ వచ్చింది అనగానే పానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని, అది తన రూపాన్ని మార్చుకుంటూ మన మధ్య ఉంటుందని సికాడా మనకు మరోసారి గుర్తు చేస్తోంది. అయితే ప్రస్తుతానికి దీనివల్ల ప్రపంచానికి వచ్చే ముప్పేమీ లేదని ఆరోగ్య సంస్థలు క్లారిటీ ఇచ్చాయి. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, జాగ్రత్తగా ఉండటం. జనాలు ఎక్కువగా ఉన్న చోట మాస్క్ వాడటం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం అలవాటు చేసుకోండి. ఇంకా బూస్టర్ డోస్ తీసుకొని వారుంటే వెంటనే తీసుకోవటం మంచిది. ఒకవేళ జ్వరం, దగ్గు తగ్గకపోతే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ను సంప్రదించండి. స్టే సేఫ్, స్టే హెల్దీ.